ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్లో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో 11వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు. డివిజన్లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికారులతో కలిసి అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తూ ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో టాపర్ బెడ్రూమ్లో దరఖాస్తు చేసుకున్న వారికి తనిఖీ కార్యక్రమం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు అందేలా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మాయమాటలు చెప్పే బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందో బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ప్రాబ్లమ్స్ అనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే 325 కోట్లు పెట్టి నాలుగుల మీద ఎస్టీపీలు పెట్టబోతా ఉన్నాం. ఎస్టీపీలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా 3-4 మంత్లు ఎస్టీపీలు కంప్లీట్ అయితే ఈలోపు ఈ నాలుగు కూడా కంప్లీట్ అయినట్టుంటే ఇక ఫ్యూచర్లో ఎవరు చేయనటువంటి పని. కనీసం సుమారుగా 500 సంవత్సరాల నుండి నాల సమస్య, వర్షాలు వచ్చినాయంటే ప్రజల్లో ఇబ్బంది పడే సమస్య అంచెలంచెలుగా 50% ఇప్పుడే కంప్లీట్ చేసుకోగలిగాం. ఇంకొక 50% తొందరనే దీన్ని కూడా టేకప్ చేసిపోతా ఉన్నాం. ఈరోజు మాకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ₹1 ఇవ్వకుండా, వర్షాకాలం వచ్చిన ₹1 ఇవ్వకుండా, వర్షాలు వస్తున్నాయని చెప్పి వేరే రాష్ట్రాల కర్ణాటక కానీ మహారాష్ట్రకు 100 కోట్లు ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రానికి ₹1 ఇవ్వకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత సిగ్గుసేట్ అంటే డబుల్ బెడ్రూమ్లో ఎంక్వైరీ నడుస్తుందని ప్రజలకు తెలుసు. ఇలా ప్రజలు తెలుస్తూ ప్రజలకు ఇస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది. ఇలా దాని ఒక రాజకీయం. మరి మీరు ఇవ్వండి, మీరు 9 ఏళ్ళలో మా ప్రజలకు ఏమి ఇచ్చారు మీరు? నేను బీజేపీ కిషన్ రెడ్డి గారిని సూటి ప్రశ్న ఇస్తా ఉన్నా. నువ్వు 9 సంవత్సరాలు అయింది, మేము 9 సంవత్సరాలు. ఎందుకు ఏమి ఇచ్చినావు చెప్పండి. నువ్వు ఇస్తానటువంటి మోడీ ఇస్తానటువంటి 15 లక్షల ఆడపిల్లలకి ఇస్తాన పైసల సంగతి ఏంటి? నువ్వు ఇచ్చి అప్పుడు మా డబుల్ బెడ్రూమ్ అడుగు. డబుల్ బెడ్రూమ్ నిరుపేద బిడ్డలందరికీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఖచ్చితంగా ఇస్తాం. ఈ సంవత్సరం 4,400 ఇస్తాం. ఇంకేమైనా వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ సంవత్సరం కట్టిస్తాం తప్ప ఇలా మాయమాట వినవద్దని చెప్పి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటే ఆలోచన చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ అనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి